హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ సుజాతని. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. చాలా రోజులు అవుతుందండి నేను వీడియో చేయలేకపోయాను. చాలా రోజుల నుండి ఈరోజు చేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఏదో అలా ఉన్నానండి. నేను మీతో ఒక విషయం మాట్లాడాలండి. ఇప్పుడు మనకి ఏంటంటే మనకుండే మనిషి జీవితం చాలా విలువైంది కదండి. ఆ విలువైన జీవితంలో మనము 100 years అని గ్యారంటీ లేదు కదా, లేదు కదండి. 100 years బ్రతుకుతాము, గ్యారంటీగా బ్రతుకుతాము. 100 years అనేది లేదు. సో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవితంలో మధ్యలోనే ఒక మనిషి జీవితం చేజారిపోతే సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ సంతోషం అక్కడ దొరికినప్పుడు అది అలా సంతోషంగా ఉండడం తప్ప అండి? చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నాను. సో పరువు 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 అంటారు. పరువు ముఖ్యమా? ఆ మనిషి హ్యాపీగా ఉండడం ముఖ్యమా? అంటే నాకు తెలిసి ఎక్కువ మట్టుకి పరువే ముఖ్యం అంటారు. పరువు తీసుకొని ఏం తీసుకుంటామండి? అలా అని నేను పరువు తక్కువ పని చేయమని చెప్పట్లేదు. పరువు తీసుకొని ఏం చేసుకుంటాము? మనం బాగున్నామా? సరే, ఓకేనండి, పరువే ముఖ్యం అనుకుందాము. అన్నీ చూసుకుంటారు, మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటారు, మనకి అన్నీ బాగుంటాయి అని అనుకుంటే, సో వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళ రూట్లో వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉంటే ఓకేనండి, ఉంటాము, చేస్తాము. వాళ్ళు పట్టించుకున్న వాళ్ళని పట్టించుకుంటుంటే అలా చేసింది ఇలా చేసింది అని పైనుంచి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఎంతవరకు రైట్ అండి? కామెంట్ చేయండి. నేను మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరే చెప్పండి. సో మీ అందరికీ తెలుసండి, నేను ఒక హ్యాండిక్యాప్నని మీ అందరికీ తెలుసు. నాకు నా భర్త పోయిన తర్వాత నేను ఏదైనా అంటే ఏం కాదు, ఎలాగలా బ్రతుకుతుంటే అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని ఎందుకంటారండి? అసలు వేలైతే ఎందుకు చూపిస్తారు? నేను చేసిన తప్పులేంటి? నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. దాంట్లో మధ్యలో చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఒకవేళ చెప్పారే అనుకోండి, చెప్పిన వాళ్ళు తెచ్చి పెట్టాలండి. అన్నీ చూసుకోవాలి, ప్రతి ఒక్క విషయం దగ్గరుండి చూసుకోవాలి. చూసుకోకుండా ఏమి పట్టించుకోకుండా వేలైతే చూపిస్తుంటే ఎవరు మాత్రం ఎందుకు ఓర్చుకోవాలండి? అంత అవసరం, అంత కర్మ నాకేం పట్టింది? దీంట్లో న్యాయం ఎంతవరకు ఉంది? నాది తప్పంటారా, వాళ్ళది తప్పంటారా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. నాకు బాధ అనిపించి ఈ మాట చెప్తున్నానండి. ఈ మాట బయట చెప్పుకోకూడదు, కానీ అనిపిస్తుంది. నేను హ్యాండిక్యాప్, నాకు బాబున్నాడు, నేను బ్రతకాలి. సో నేను ఏదో ఒకటి చేస్తే తప్ప, ఏదో ఒకటి చేసుకుంటే తప్ప నేను బ్రతకలేని పరిస్థితి. నాకు సపోర్ట్ అంటూ ఉండి నా ఇంట్లో ఏదైనా అయిపోయిందంటే కూడా నాకు తెచ్చిపెట్టేవాడు ఎవడు లేడండి. అలాంటప్పుడు నా బ్రతుకుతుంటే అలా చేసింది ఇలా చేసింది, అలా చేస్తుంది ఇలా చేస్తుంది, అసలు ఏంటండి కామెంట్స్? నాకు లేని దూరం మందికి ఎందుకండి? నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతాను. నా లైఫ్ అండి ఇది, నా లైఫ్. నా కొడుకు నేను బ్రతికించుకోవాలి, నా కొడుకుని నేను చదివించుకోవాలి, నా కొడుకుకు సపోర్ట్ అంటూ ఎవరు లేరు, నేను చేసుకోవాలి కదండి. అలాంటప్పుడు ఎందుకండి లేనిపోని మాటలు మాట్లాడి మనసుని బాధ పెట్టడం అవసరమా? ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకొచ్చు కదా, ఇంకొకరు ఏలైతే ఎందుకు చూపిస్తారు? నాకేం నచ్చట్లేదు. నా లైఫ్ నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతానండి. నాకు సపోర్ట్గా ఎవరు అంటూ లేరు, నాకు చూసుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుందో అక్కడ నేను ఉంటానండి. దాంట్లో తప్పేముందండి? అసలు నాకు అర్థం కావట్లేదు, తప్పేముంది?
నాకు తెలిసి నాకు తప్పేమీ అనిపించట్లేదు. సరే అన్నీ కరెక్ట్గా ఉండి ఇలా చేయడం ఏంటి, అలా ఉండడం ఏంటి అని అంటే ఒప్పుకుంటానండి. 100కి 200% ఒప్పుకుంటాను. పరిస్థితి బాగాలేనప్పుడు ఇలా అలా అని చెప్పేసి మనిషిని బాధ పెట్టకూడదండి. ఎవరి గురించి నేను చెప్పట్లేదు, మా వాళ్ళ గురించి కానీ మా వాళ్ళ నేను ఎవరిని అన్నానండి. మా వాళ్ళు లేదు, బయటి వాళ్ళు లేరు, ఎవరు లేరు. నేను సమాజం గురించి మాట్లాడుతున్నానండి, చెప్తున్నాను. నా లైఫ్ని బాండెడ్ చేయాల్సిన అవసరం ఏంటండి? నా బ్రతుకు నేను ఎలాగో బ్రతుకుతున్నాను. అలా చేస్తున్నావేంటి, ఇలా చేస్తున్నావేంటి, ఎలా బ్రతుకుతున్నావు ఏంటి? ఎలా అయినా బ్రతుకుతానండి. నాకు నా భర్త లేనప్పుడు నా కొడుకును నేను చూసుకోవాలా లేదా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇది నేను సీరియస్గా చెప్తున్నాను. నా నా తరఫు నుంచి ఏదైనా తప్పుగా మాట్లాడితే కామెంట్స్ పెట్టండి. నన్ను తిట్టినా పర్లేదండి, ఎలా అయినా అనుకోండి. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే చెప్పకూడదు, ఒకరిని తప్పు పట్టినట్టుగా ఉంటుంది. ఒకరి గురించి మాట్లాడే అధికారం కానీ అర్హత కానీ మనకు లేదు. సో మన లైఫ్ గురించి మనం మాట్లాడుకోవాలి తప్ప వేరే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మనకు లేదండి. నా పరిస్థితి ఏంటంటే నేను మంచం మీద నుంచి కూర్చొని కనీసం లెగ్గేసి రెండు అడుగులు కూడా నడవలేని పరిస్థితి అండి నాది. అలాంటి పరిస్థితుల్లో నేను ఇలా ఉంటున్నాను అని అంటే నేనేం పిచ్చిదాన్నండి? నేనేం రోడ్ల మీద పడి తిరగట్లేదు కదండి. నేనేమైనా పిచ్చిదాన్నా? నేను మనిషినే, నాకు మనసు ఉంది, నాకు ఆలోచన ఉంది. ఏది చేస్తే రైట్, ఎలా బ్రతుకుతే కరెక్ట్, ఎలా ఉంటే రైట్ అనేది అన్నీ నాకు తెలుసండి. సో నా బాధని నేను చెప్పుకున్నానండి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరిని నేనేమనట్లేదు. నాకున్న బాధని ఎలా తీర్చుకోవాలో, ఎవరితో చెప్పుకోవాలో నాకంటూ ఎవరు చెప్పుకోవడానికి ఎవరు లేరు కదండి. మీరున్నారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరికైనా నా వీడియోస్ చూడాలనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా లైఫ్ గురించి మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, తెలిసే ఉంటుంది. నేను చేసేవి ఏదైనా తప్పు అని నేను అనుకోనండి, తప్పు నేను అస్సలు అనుకోనండి. ఎందుకు తప్పు? అది తప్పు కాదు, తప్పు కాదండి. నేను తప్పు చేయట్లేదు, ఎవరిని ముంచట్లేదు, ఎవరి దగ్గర నేను రూపాయి తినట్లేదు. నా కష్టంతో నేను బ్రతుకుతున్నానండి. నేను తప్పు చేస్తున్నాను, ఒప్పు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా కష్టపడుతున్నాను, ఎలా చేస్తున్నా, ఎలా ఉంటున్నానో అది నాకే తెలుసు. సో నన్ను పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం కానీ ఎదుటి మనిషికి లేదు. మళ్ళీ చెప్తున్నానండి, నా జీవితం గురించి ఎవరు ఏం మాట్లాడకూడదు. నా ఇష్టం, నాకు నచ్చిన విధంగా నేను బ్రతుకుతానండి. నాకెవ్వరు ఏం తెచ్చి పెట్టట్లేదండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దయచేసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బి సుజాత 7685. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. టేక్ కేర్, బాయ్ అండి.